ప్లేస్ లో చాలా మర్డర్ జరిగినాయని చెప్పేసి ఏదో సౌండ్స్ వస్తున్నాయి, ఎవరో మాట్లాడుతున్నట్లు. అంటే నాకు ఎందుకో ఇప్పుడు రిస్క్ అనిపిస్తుంది. బాబాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము క్యాంపింగ్ వీడియో చేయబోతున్నాం అనమాట. మా ఊరు నుంచి దూరంగా వెళ్ళబోతున్నాము. మేము నలుగురు అయితే ఉన్నాము, నలుగురు ఫ్రెండ్స్ క్యాంపింగ్ వీడియో చేయబోతున్నాము. మీకు ఐటమ్స్ అన్ని చూపిస్తాను నేను ఇప్పుడు. ఇట్లా రైతులు అన్ని రెడీ చేసుకున్నాం అనమాట. మొత్తం ఐటమ్స్ అన్ని రెడీ పెట్టుకున్నాము, చికెన్ అన్ని రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు వెళ్ళేదే పోయేదే ఆలస్యము. అక్కడ పోయిన తర్వాత మీకు చూపిస్తా ఎట్లా. ఈ వీడియో మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం క్యాంపింగ్ వేస్తున్నాము, అస్సలు బయటకి ఎప్పుడు మేము పండుకోలేదు. ఇట్లా ఫస్ట్ లోనే అక్కడ పోయి మేము చేస్తాం. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మేము పోయే ప్లేస్ వచ్చేసి చాలా డేంజర్ ప్లేస్ అంట. మేము చాలా మంది కనుక్కున్నాము ఈ ప్లేస్ గురించి. అది మొత్తం అడివే, ఒక్క మనిషి కూడా ఉన్నారు అక్కడ. మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి, అసలు పోవద్దు అని చెప్పేసి అన్నారు. అయినా కూడా మేము రిస్క్ చేసి మీకోసం ఈ వీడియో తీస్తున్నాం అనమాట. చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి ఈ వీడియోలో. నాకు కూడా తెలీదు ఏం జరగబోతుంది అనేది. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. అక్కడ పోయేసరికి 1 అవర్ ఖచ్చితంగా అయితే జర్నీ టైం అయితే పట్టుకుంటుంది. మేము అక్కడ పోయేసరికి వంట వండుకొని అవన్నీ తినేసరికి అయితే 12 దాటిపోతుంది. ఇప్పుడే వీడియోకి లైక్ చేసి వీడియో స్టార్ట్ చేసేయండి. గైస్, ప్లేస్ చూస్తున్నారు కదా, ఇప్పుడే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం అడవే. ఇది ఒకసారి చూపిస్తున్నా, మొత్తం అడవే అసలు. ఇప్పుడే వన్ నిమిషం ఏమనిపిస్తుంది మమ్మీకి? ఉడలో క్యాంపింగ్ వద్దా పోయి ఎక్కడ తింటావా, పోయి ఆడే వండుకుంటావు. ఫస్ట్ రిస్క్ చేయాలమ్మా, రిస్క్ చేస్తేనే ఏదన్నా మనం లైఫ్ లో సాధించేది. అప్పటికి బ్రో మామ ఇంత భయపడుతుంటే పిచ్చిగాడు ఇంకా భయపడడం లేదు బ్రో. వాడు మనోడు తగ్గేదలే నీ అమ్మ ఎవరన్నా కానీ. చూద్దాం ప్లేస్ మనం ఆడ జరిగింది, పొద్దున చూసింది. ఏమన్నా ప్లేస్ చూసుకున్నాం లేదంటే ఇక్కడ ఏముంది గైస్, ఇప్పుడే ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం అంతా అడవి అనమాట. ఇక్కడ అసలు మొత్తం సౌండ్స్ అవన్నీ అంటే ముందే భయం వేసింది మాకి. మా గ్యాంగ్ లో అందరు భయపడుతున్నారు, ఏమంటే పైకి చెప్పడం లేదు. మీరు చూసుకోవచ్చు మొత్తం అడవి. ఇక్కడ మా వాడు చూడండి, గైస్ మా వాడు అయితే ఒక జింక పిల్లలాగా మొత్తం అడవిలో మొత్తం తిరుగుతున్నాడు. వాడు రాళ్ళ కోసం వెతుకుతున్నాడు అనమాట. 1 అవర్ నుంచి రాళ్ళు అయితే బుడుకుతున్నాము, ఒక్క రాయి కూడా దొరకడం లేదు అనమాట. నా ఫేస్ కి వేయలేదు. 1 అవర్ నుంచి బుడుకుతున్నాం అనమాట రాయిలు. ఒక్క రాయి కూడా దొరకడం లేదు. ఛాన్స్ అయిపోయింది వెతికి. ఈ ప్లేస్ గురించి చాలా చెప్పినారనమాట. ఈ ప్లేస్ లో చాలా మర్డర్ జరిగినాయని చెప్పేసి. ఇంకా ఈ ప్లేస్ కొంచెం ఇప్పుడు ఈ టైంలో నేను చెప్పను, కానీ నేను ఈ టైంలో దాని పేరు చెప్పకూడదు. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈ ప్లేస్ గురించి చాలా ఇట్లా దాని గురించి చెప్పినారు మనకి. ఏమో ఫుల్ భయం వేస్తుంది గైస్. బట్ మీకోసం అయితే చేస్తున్నాను, రిస్క్ చేస్తున్నాము. మనోళ్ళు అయితే ఇప్పుడు మొత్తం రాయలు అయితే బుడుకుతున్నారు అనమాట, లైట్ వేసుకొని. ఉన్నట్టుండి సడన్ గా ఎవరైతే గట్టిగా అరిచినారనమాట. అక్కడ లాంగ్ నుంచి మాకైతే సౌండ్ అయితే వినిపించింది. మేము అక్కడ వీడియో కూడా తీసినాము, అసలు క్లారిటీ ఎక్కడ కనిపించలేదు, మొత్తం చీకటి ఉన్నందువల్ల. సడన్ గా గట్టిగా అరిస్తే ఎట్లా వినిపిస్తుందో సౌండ్ అట్లా వినిపించింది అనమాట మాకి. గైస్, ఇప్పుడే ఆ ప్లేస్ నుంచి బయట రోడ్డుకి అయితే వచ్చినాం అనమాట. రోడ్ దగ్గర సైడ్ కి అయితే బండి ఆపుకున్నాం. ఇక్కడ ఆ ప్లేస్ ఫస్ట్ ఏమో పొద్దున జూన్కేమో ఏదో నార్మల్ లాగా అనిపించింది. రాత్రి అయితే చాలా భయంకరంగా ఉంది ఆ ప్లేస్. చాలా డేంజర్ ప్లేస్. ఇంత సౌండ్స్ కూడా ఏమేం సౌండ్స్ కూడా రావడం లేదు. ఏదో కుక్కల సౌండ్, ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. మేము అందుకే ఇక్కడికి వచ్చినాం అనమాట. గైస్, ఇప్పుడు మా వాడైతే అక్కడ ఫస్ట్ రాయిలో మొత్తం అంతా వెతికినాం అనమాట. రాయిలు ఎక్కడ దొరకలేదు మాకి. మా వాడు ఎక్కడైతే అంటే మా గ్యాంగ్ లో కూడా ఉన్నాడు అనమాట. వాడు అంటే రాయలు తీసుకురానికని లోపల పోయినాడు అనమాట. ఇక్కడ రాయి కనిపించింది, ఇంకా రాయలు వెతకడానికని వాడు ఒక్కడే పోయినాడు. మొత్తం లోపలికి అడవి లోపల పోయినాడు అనమాట. వాడేమో వచ్చేటప్పుడు ఏదో సౌండ్స్ వస్తున్నాయి, ఎవరో మాట్లాడుతున్నట్లు. అంటే అసలు ఈ అడవిలోకి అసలు పొద్దున పూట రావడమే గొప్పది లోపలికి. అలాంటిది నైట్ టైంలో వచ్చే ఛాన్స్ అయితే ఎవ్వరు లేదు. అలాంటి దాంట్లో ఎవరో మాట్లాడిన సౌండ్ ఎవరో ఇట్లా పోయినట్ల సౌండ్ వినిపించిందంట. అందుకే వచ్చినాడు అనమాట వాడు. నాకెందుకో ఇప్పుడు రిస్క్ అనిపిస్తుంది. అక్కడ స్టే చేయము. నీకేమనిపిస్తుంది? లేకపోతే నా వల్ల కాదు, ఆ నైట్ కి ఆ మబ్బుకి నా వల్ల అయితే నేనైతే ఉండలేం, భయపడుతున్నాను. ఏమనిపిస్తుంది అంటే ఇట్లా చేద్దామా వద్దా? రిస్క్ ఎక్కువ మనం ఇదే ఫస్ట్ టైం అది చేయడం కూడా భయం వేస్తుంది. నాకైతే ఫుల్ భయం. శంషు, నీకేమనిపిస్తుంది? నాకైతే లైట్లీ
షవరింగ్ ఏం చేయాలో అర్థం కాదు. ఆడ షవరింగ్ కింద నుంచి పై వరకు ఉంది, బయట పడవ రాదు యాడంటే నీకేమనిపిస్తుంది మధు? చేద్దామంటే రిస్క్ చేయాలనిపిస్తుంది, కానీ లైఫ్ లో ఎప్పుడు చేసినా తెలియదు కదా, అందుకోసమే చేయాలనిపిస్తుంది. రిస్క్ చేద్దామని అంటున్నాడు మావాడు. ఇప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నాకు కూడా భయం వేస్తుంది. లైట్ గాని కాదు, మొత్తం భయం వేస్తుంది. పొద్దునేమో ఒకలాగా అనిపించింది, ఇప్పుడు ఒకలాగా అనిపిస్తుంది ప్లేస్ అది. గైస్ ఇంటికి అయితే రిటర్న్ అయితే పోతున్నాం అనమాట. ఇంటికి రిటర్న్ ఎందుకు పోతున్నాం అంటే ఆ ప్లేస్ అయితే నార్మల్ గా లేదు గైస్. నిజంగా పొద్దునైతే ఆల్రెడీ ఆ ప్లేస్ మార్నింగ్ వచ్చి చూసిపోయినాము, ప్లేస్ కూడా అంతా సెలెక్ట్ చేసుకున్నాము. కానీ నైట్ అంత భయంకరంగా ఉంటదని ఊహించలేదు అసలు. మేము అన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చినాము స్టే చేద్దామని చెప్పేసి, కానీ ఆ సౌండ్స్ అవేవో వచ్చినసరికి ఇంకా మాకు ఫుల్ అయితే భయం అనిపించింది. ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి అయితే ఇంటికి అయితే పోతున్నాము. ఆ ప్లేస్ లో ఉందామని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసుకున్నాం, ఆల్మోస్ట్ రాయల్ కూడా దొరికేసినాయి అనమాట. ప్రిపేర్ కూడా చేసుకున్నాం అనుకున్నాము. అన్ని సామాన్లు తీసే లోపల ఏదో సౌండ్స్ వినిపడినాయి మీకు. ఆ సౌండ్ వినపడి దిమ్మ తిరిగిపోయింది మాకైతే గైస్. ఇప్పుడే ఇంటికి వచ్చినాం అనమాట. మేము ఆ ప్లేస్ లో పోయి క్యాంపింగ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. కానీ ఆ ప్లేస్ చూసేసరికి అందరికి భయం అనేది అందరికి కారిపోయింది పులుసు. ఇప్పుడు ఇక్కడే ఇంటికి వచ్చేసి ఇక్కడే చికెన్ చేసుకొని వండుకొని తిన్నాము. నెక్స్ట్ ఒకవేళ ట్రై చేద్దాము క్యాంపింగ్ వీడియో నెక్స్ట్ ఎక్కడైనా వేరే ప్లేస్ లో, అక్కడ కాకుండా అట్లా. ఇప్పుడైతే మేమైతే చికెన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. మొత్తం 2 కేజీలు చికెన్ అయితే తీసుకున్నాము. మావాడు ఉల్లిపాయలకి వస్తున్నాడు అలా. ఇంకొకడు ప్లీజ్ ఇంకోడేమో బయటికి పోయినాడు వాడు. ఇప్పుడు మనం చికెన్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు మామూలు అయితే వేడివేడిగా ప్రిపేర్ చేసినారనమాట. రైస్ చికెన్ టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు ఒకసారి. ముక్క చూడండి ఎంత స్మూత్ ఉడికింది. గట్టి ఉండేది స్మూత్ అంటే చికెన్ చెప్పినాడు పనికిరారు ముందా అట్లా వేసినాడు. వీళ్ళిద్దరు వేసినారు. లే ఫస్ట్ నుంచి చెప్పలే, నేను ఒక్కనే కదా. ఇద్దరు అని చెప్పినా కదా, ఇంకేందుకు ముందుగా మీ అందరికీ సారీ చెప్పాలి గైస్, ఎందుకంటే నేను క్యాంపింగ్ వీడియో చేస్తానని చెప్పి చేయలేకపోయినందుకు. ఐ హోప్ మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇలాంటి ప్లేస్లో ఎక్కడికి ఒకసారి కూడా పోలేదు, ఒకసారి బయట ఎక్కడ స్టే చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి మాకు అట్లా అనిపించిందేమో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము కామెంట్ బట్టి ఖచ్చితంగా చూసి వీడియోస్ అయితే ట్రై చేస్తామన్నమాట. లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా పర్లేదు, నేను ఖచ్చితంగా చూస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.